హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఈ సైట్ వచ్చేసి మనకి సేమ్ గుడివాడలోనేనండి. మనం గుడివాడలో పైన టెర్రస్ చేసిన తర్వాత నార్మల్గా రెయిన్ సీజన్ కదండి. ఆ రెయినీ సీజన్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాగా మనకి క్రాక్స్, వాల్ సైడ్ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్రాక్స్ వచ్చేసి సేమ్ అట్ ది మూమెంట్లోనే మనకి ఆ క్రాక్స్కి వర్షం హెవీ రెయిన్ పడినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఈజీగా ఇన్సైడ్ వచ్చేస్తుంది, బయట నుండి లోపలికొస్తుందనమాట. బాగా అబ్జర్వ్ చూడండి. మనకి హెవీ రైన్స్ పడినప్పుడు ఈ విధంగా డ్రాప్స్ పడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! మొత్తం డ్రాప్స్ పడుతున్నాయి. సో, మనం చూసి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా ట్రీట్ చేశామన్నదే ఈ వీడియో. ఇందులో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తుందంటే ఒక లైక్ ఏసుకోండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ గూడా చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇక్కడ చూడండి, మనకి మొత్తం వాల్ ఎక్కడ చూసినా క్రాక్సే అండి. దాంట్లో మనకి మేజర్ క్రాక్స్ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ ఉన్నాయి. సో, వాటిని మనం ఏ విధంగా ట్రీట్ చేసాం, ఏ మెటీరియల్ వాడాం అన్నదే మొత్తానికి వీడియో. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నారు కదండీ! చూడండి. ప్రతి ఒక్క చోట క్రాక్సేనండి. దీంట్లో మనకి ఎయిర్ క్రాక్స్ ఉన్నాయి. అలాగే మేయర్ క్రాక్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద క్రాక్స్. సేమ్ అండి. దీన్ని మనం అంటే ది బెస్ట్ కెమికల్ తోటి ట్రీట్ చేద్దామని డిసైడ్ అయ్యామండి. సో, దాని తర్వాత మనం ఏం చేసామంటే క్రాక్ బఫింగ్ చేసుకున్నాం. బఫింగ్ అంటే మనకి పైన మొత్తానికి వెళ్తుంది చూడండి, ఆ విధంగా కాదు. ఇది జస్ట్ మనం ఏ కోటింగ్ అయితే అప్లై చేస్తున్నామో ఆ కోటింగ్ బాండింగ్‌నెస్ కోసం మాత్రమే బఫింగ్ చేసుకొని మనం కోటింగ్ అప్లై చేసుకుంటాం. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఎక్కడ డస్ట్ ఏం వెళ్ళలేదు. జస్ట్ రబ్బింగ్స్ పడినాయన్నమాట. ఎందుకంటే మనం కోటింగ్ ఏదైతే ఏస్తున్నామో అది దానికి పట్టుకోవడానికి. అంతేకాని మనం పైన చేసినట్టు గీకడం మంచిది కాదండి. సో, దాని తర్వాత మనం ఏం చేసామంటే పాలిమర్ కోట్ అప్లై చేసిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత పీయూ సీలెంట్స్‌తో మనం ఇక్కడ క్రాక్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాం. ఇందులో మనకి 2 టైప్స్ క్రాక్స్ ఉంటాయండి. చిన్న ఎయిర్ క్రాక్ అనుకోండి, మామూలుగా నార్మల్‌గా కటింగ్ చేసి పేస్ట్ పెట్టేస్తాం. ఆ క్రాక్ వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు. విడ్త్ ఎక్కువ ఉండి మేజర్ క్రాక్, పెద్ద క్రాక్స్ ఉంటాయి కదా! వాటిని ఎలా అంటే డెప్త్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం. మనం కోటింగ్ 2 టైమ్స్ చేసినా కూడా క్రాక్ విజిబిలిటీ అనేది ఔట్ సైడ్ విజిబిలిటీ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. అంటే బయటకి కనిపిస్తుందనమాట. అది ఏమవుతుందంటే అక్కడ మనం క్రాక్ అనేది పెద్దగా కొడతాం. ఆ పెద్దదాన్ని కవర్ చేయలేమనమాట. చిన్నగా ఇప్పుడు నార్మల్ ఎయిర్ క్రాక్ అనుకోండి, దాన్ని కటింగ్ చేస్తాం. దాన్ని అంత డెప్త్ ఏం పెట్టం. పైనే వెళ్ళిపోతుంది కాబట్టి మనం పైనే క్రాక్ ఫిల్ చేసుకుంటాం. మొన్న కూడా చాలా ఈ వీటికి కూడా మనల్ని ఎలా అంటే క్రాక్స్ అన్నీ కనిపిస్తాయి కదా, మాకు నచ్చదు అని అన్నారనమాట. వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ మనం వాడే మెటీరియల్ ఏంటిదంటే ఎక్సెల్ కోట్ అండి. ఎక్సెల్ కోట్ ఇది వాటర్ ప్రూఫింగ్ బేస్డ్ అండ్ పెయింట్ అనమాట. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. మనకి డస్ట్ ప్రూఫ్, అలాగే క్రాక్ బ్రీడింగ్, ఇంకా యూవీ రెసిస్టెన్స్, మనకి చాలా ప్రప్ హైలీ మెటీరియల్ అనమాట. మనకి డాక్టర్ ఫిక్సిట్‌లో రెయిన్ కోట్ అవ్వనివ్వండి, ఫాస్రాక్‌లో అలాగే వాల్ గార్డ్ అవ్వనివ్వండి, వీటికంటే ఇది ఇంకా 10 టైమ్స్ బెటర్‌గానే ఉంటది. సో, ఇది మనం మార్కెట్‌లో వెతికినా గూడా మనకి 8,800 నుండి 9,000 వరకు చార్జ్ చేస్తారండి. ఎంఆర్‌పీ మనకి బానే టూ మచ్‌గా ఉంటుందనమాట. సో, ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా అండి, క్రాక్స్ గురించి చెప్తున్నా గదా! క్రాక్స్ మనకి కొన్ని విజిబిలిటీ ఉండాలంటే మనం డెప్త్ తక్కువ పెట్టుకోవాలి. డెప్త్ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం అది విజిబుల్ అవుతుంది. మనం 2 కోట్స్ ఏసినా గూడా విజిబుల్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మనం ట్రీట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకున్నాం, వీటికి ట్రీటింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 ½ అవర్ వాటర్ టెస్టింగ్ చేసామన్నమాట ఈ వాల్స్. సేమ్ వాళ్ళలోనే మనం కోటింగ్ కొట్టి కోటింగ్ కొట్టిన తర్వాత పైన వాటర్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ 1 ½ అవర్ చెక్ చేసాం. సో, మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ లేదని తెలవగానే సార్ వాళ్ళు క్యాన్వాస్ చేసి ఇచ్చేసామన్ మనకి చాలా ఇళ్లలో ఏమవుతుందంటే డాంప్‌నెస్ రావడం, అలాగే పెచ్చులు, ఫాల్ సీలింగ్ ఉంటుంది గదండీ! వాళ్ళకి ఆ ఫాల్ సీలింగ్ గూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మన పీయూ సీలింగ్ అంటారు కొంతమంది. కొంతమంది ఫాల్ సీలింగ్ అంటాం. టైప్ ఆఫ్ నేమ్స్ అనమాట ఒక్కొక్క ప్రోడక్ట్‌కి. సో, అవన్నీ ఊడిపోయి డ్యామేజ్ అయ్యి చాలా ఇకారంగా కనిపిస్తుందండి. సో, నేనేమంటానంటే మనకి బడ్జెట్ పరంగా చూసుకుంటే డాక్టర్ ఫిక్సిట్ యూజ్ చేయండి. హెవీ బడ్జెట్ పర్లేదనుకుంటే మనకి ఎం ఎంవైకే ఎక్సెల్ కోట్ అండి. మనకి ఎక్సెల్ కోట్ నేమ్‌లోనే ఉంటుందనమాట. ఎక్సలెంట్ ఉంటదా అనని. అంటే నేనేదో చెప్తున్నా, బట్ ప్రొడక్ట్ పేరొచ్చేసి ఎక్సెల్ కోట్ అంతే.
ఈ ఎక్సెల్ కోట్‌ని మనం 2 కోట్స్‌కి అప్లై చేసుకోవాలండి. షైనింగ్ మనకు అలాగే ఉంటుంది. డస్ట్ ప్రూఫ్, క్రాక్ బ్రీడింగ్ చాలా స్మూత్‌గా ఫినిషింగ్ గూడా వస్తుంది మనకి. చూడ్డానికి గూడా షైనింగ్ హైలైట్ ఉంటుందండి. మనం 2 కోట్స్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి క్రాక్ విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో, దాన్ని మనం ఏం చేయలేమండి. ఇది మనం ఏం చేసామంటే డెప్త్ ఎక్కువ తీసుకున్నాం ఇక్కడ. ఇవి మేయర్ క్రాక్స్ అనమాట. చిన్న నార్మల్ క్రాక్స్ కాదు. పెద్ద క్రాక్స్ కాబట్టి డెప్త్ ఎక్కువ తీసుకొని క్రాక్ ఫిల్లింగ్ అనేది చేసాం. సో, దానికి ఏ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి. బట్ విజిబిలిటీ ప్రాబ్లమ్ అంతే. చూడ్డానికి అక్కడ క్రాక్ ట్రీట్మెంట్ చేశాము అని మాత్రమే కనిపిస్తుంది గానీ, ఈ విధంగా అయితే ఉండదు. కొంతమంది ఏమంటారంటే మనం జేసిన దాంట్లో ఏది ఉండదా అంటారు. వాడు జేసిన దాంట్లో ఏది ఉండదు గాదు. నేను జేసిన దాంట్లో గూడా ఉండదు. బట్ నేనేం జేస్తా అక్కడ పైన మాత్రమే ఓపెన్ జేస్తా. ఓపెన్ జేసేసి సీలెంట్ పెట్టి కోటింగ్ జేసి ఇచ్చేస్తా. కానీ నేను వాళ్ళకి సర్వీస్ వారంటీ ఇస్తున్నా గాబట్టి, క్లయింట్ వాళ్ళకు ముందే చెప్పిన తర్వాతే నేను డెసిషన్ తీసుకుంటా. వాళ్ళు వద్దన్నారంటే నేను సర్వీస్ వారంటీ తగ్గిచ్చేస్తా. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు మనం ఇచ్చే వారంటీ పీరియడ్ ఏదైతే ఉందో, దాన్ని మనం భరించలేమనమాట. సో, అందుకనే వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ చేసి, దాని తర్వాతే మనం ఫర్దర్‌గా స్టెప్స్ తీసుకుంటాం ఏదైనా గాని. అది మనకి అటు సైడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇదొచ్చేసి మనకి ఇటు సైడ్ అనమాట. రోడ్ సైడ్. ఫ్రంట్ ఎలివేషన్ గాదండి. ఫ్రంట్ ఎలివేషన్‌లో మనకి బ్యాంక్స్ ఉంటాయన్నీ. ఇది సైడ్ అనమాట. రోడ్ సైడ్‌ది. చూడండి మనకి పాతది గ్రే కలర్ గ్రీన్ కలర్‌లో అండి ఇది. ఏ ఏదో షేడ్ ఔట్ అయిపోయింది కలర్ మొత్తానికి ఈ విధంగా ఉంది. సో, మనం తర్వాత ఏం చేసామంటే స్కాఫోల్డింగ్ యేసుకున్నాం. స్కాఫోల్డింగ్ యేసుకున్న తర్వాత బఫింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇది యాక్చువల్‌గా అంటే ఏంటంటే మనకి జూలా మీద కూడా చేయొచ్చండి. బట్ ఏమవుతుందంటే జూలా మీద క్రాక్ కటింగ్ అంత పర్ఫెక్టింగ్‌గా రాదు. ఏదో వస్తుంది. వాడు చేశాడు, మనం చూసామనే కాటికి మాత్రమే ఉంటుంది. పర్టిక్యులర్‌గా క్రాక్ కటింగ్ రావాలంటే స్కాఫోల్డింగ్ వేసుకుంటేనే మంచిది. ఇక్కడ చూడండి మనకి బఫింగ్ మొత్తం స్టార్ట్ అవుతుంది. బఫింగ్ కూడా ఎలా ఉంటుందంటే జస్ట్ మనకి పైనే వెళ్ళిపోతుంది. మనకి గోడని పైన స్లాబ్‌కి ఎలా బఫ్ చేస్తామో అలా చేయడం మనకు చాలా తప్పండి. ఇది జస్ట్ మనకి పైన మాత్రమే వెళ్ళిపోతుంది. బఫింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ క్రాక్ ఓపెన్ చేసుకుంటామండి. క్రాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాషింగ్ ఉంటుంది. వాష్ చేసుకున్న తర్వాతనే మనం ఈ ఎక్సెల్ కోట్‌ననేది యూజ్ చేస్తాం ఇక్కడ. వాష్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాలిమర్ కోట్ ఏసుకుంటాం. పాలిమర్ కోట్ అంటే ఏది క్రాక్‌లో ఒక్కటే పాలిమర్ కోటేస్తాం. పాలిమర్ కోట్ తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా క్రాక్ ఫిల్ చేసుకుంటాం. ఇది ఎక్సెల్ కోట్ అండి. ఎక్సెల్ కోట్ ఎలా అంటే నా సింగిల్ కాంపోనెంట్ వాటర్ బేస్డ్ కాదండి. ఫస్ట్ కోట్‌కి మనం మహా అంటే 20 లీటర్స్ 25 కేజీస్ 1 లీటర్ వాటర్ యాడ్ మిక్స్ చేసుకోవచ్చు. దానికంటే బెటర్ ఏంటంటే మనకి ఏరియా కవరేజ్ బానే వస్తుంది మనకి. అరౌండ్ సింగిల్ కోట్ అయితే మనకి 1300 లేదా 1400 వరకు వస్తుంది. డబుల్ కోట్ అయితే మనకి సెకండ్ కోట్ వచ్చేసి మనకి 700, 650 రేంజ్‌లో ఉంటదండి. 2 కోట్స్‌కి కలుపుకుంటే. సో, ఇంకా మనకి ఇది సర్ఫేస్ ఏంటంటే సెకండ్ కోట్ సర్ఫేస్ మనకి స్మూత్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువొస్తుంది. ఇక మనకి సైట్‌కైతే మొత్తానికి మనకు 3500 చిల్లరేమో వచ్చింది. మొత్తానికి మనకి అరౌండ్ 6 బకెట్స్ ఎళ్ళిపోయినాయన్నమాట. 3500 చిల్లరకి. ఇక మనకి మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ కనిపించే క్రాక్స్‌కి మాత్రం మనం జస్ట్ ఇవన్నీ ఎయిర్ క్రాక్స్. ఓన్లీ పైన మాత్రమే కటింగ్ చేసుకున్నాం. జస్ట్ మనం 3 విడ్త్ ఒక 3 డెప్త్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ వెళ్ళలేదనమాట. జస్ట్ ఊరికే అలా క్రాక్‌ని ఓపెన్ చేసామంటే ఓపెన్ చేసాం. ఆ విధంగా ఓపెన్ చేసుకున్నాం. ఇక ఈ కోటింగ్ విషయానికొస్తే ఇది అక్రాలిక్ అండ్ ఎలాస్టోమరిక్ కోటింగ్ అండ్ పెయింట్ అండి. ఇది మనకి క్రాక్ బ్రీడింగ్ 1.5 ఉంటుంది. అలాగే మనకి డస్ట్ ప్రూఫ్, యాంటీ అల్గల్ చా ది బెస్ట్ కోటింగ్ అని చెప్పొచ్చండి. మనకి డాక్టర్ ఫిక్సిట్ రెయిన్ కోట్ అలాగే మనకి దీంట్లోనే ఎంవైకే ఆర్మేట్‌లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో వండర్ కోట్ ఫాస్రాక్‌లో వాల్గార్డ్ వీటన్నిటికంటే బెటర్‌గా ఉంటుందన్నమాట ఈ కోటింగ్ మాత్రం. హెవీ షైనింగ్ గూడా ఉంటుంది మనకి. మనకేంటంటే వర్షం పడగానే క్లీనప్ అయిపోతుంది. ఎంత డస్ట్ ఉన్నా దానిపైన సింగిల్ రెయిన్‌కే మనకి మొత్తం డస్ట్ ప్రూఫ్ కదండీ! ఆ డస్ట్ మొత్తం వెళ్ళిపోయి స్టార్టింగ్‌లో మనకి కోటింగ్ ఏ విధంగా అయితే ఉందో, మనం పెయింట్ ఏసినప్పుడు ఎలా అయితే ఉందో, ఆ విధంగా రీస్టోర్ అయిపోతుందనమాట. సో, ఇది మనకి పెయింట్ కంటే ది బెస్టే అని చెప్పొచ్చండి. ఇప్పుడు పెయింట్‌లో మనకి ఏషియన్, అల్టిమా ఆ రేంజెస్‌లో చూసుకుంటే, ఆ రేంజ్ కంటే ఇది బెటర్ అని చెప్తా అండి. అది మనకి
ఒక 5 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ వరకు మాక్సిమం ఉంటాయి. ఇది గూడా సేమ్ అండి. మనకేంటంటే దీనిపైన క్రాక్ అనేది బిల్డ్ అయినా గూడా ఇన్ కేస్ క్రాక్ బిల్డ్ అయినా గూడా ఇది కనిపించకుండా చేస్తుంది. అంతే అండి. వాటికి వీటికి తేడా. వాటిలో కొన్ని యూవీ స్టేబుల్ ఉంటాయి. కొన్ని ఉండవు. అలాగే చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. మనకిక్కడ చూస్తున్నట్టయితే ఇది మనం వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ లాగే తీసుకున్నామండి. ఎస్ఎఫ్టీ గూడా మనదేంటంటే హెవీ కాస్ట్ రేట్స్ విషయంలో నేను చెప్తున్నాను గదండీ! మీకు కొత్తగా చూసే వాళ్ళకైతే రేట్ మాత్రం హెవీ అనిపిస్తుంది. బట్ అదర్ కంపెనీస్‌తో మన కంపెనీని పోల్చుకుంటే హెవీ లో రిస్క్ లో ప్రైస్ అనమాట మనది. ఇక్కడ మనకి ఫస్ట్ కోట్ మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ కోట్ అండి ఇది. సెకండ్ కోటే మనకి మొత్తానికి ఫినిషింగ్ కోట్ తీసుకుంటామనమాట. ఆ ఫినిషింగ్ కోట్‌లోనే ఉంటుంది మనకి. ఫైనల్‌లో గూడా మనకి బానే అనిపిస్తుందండి కోటింగ్ పరంగా. సో, మీరు చూస్తున్న వాళ్ళు గూడా ఈ వాల్ ఏ విధంగా అంటే స్టార్టింగ్‌లో ఎలా ఉందో, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది, దయచేసి కింద కామెంట్ జేస్తారని ఆశిస్తున్నా. వీడియో కొత్తగా చూసేవాళ్ళు గూడా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో మోర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి వాటర్ ప్రూఫింగ్‌కి. ఛానల్‌ని గూడా కొద్దిగా చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఈ విధంగా ఉంది. మనకి బార్డర్ అవ్వనివ్వండి మొత్తం డిపెండ్ ఆఫ్‌గా ఆ విధంగా వచ్చింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే వాటర్ టెస్టింగ్ పెట్టుకున్నాం మొత్తానికి. అంతా వాటర్ టెస్టింగ్ 1 అవర్ పెట్టుకున్నామండి. మొత్తం వాటర్ టెస్టింగ్ పిన్ టు పిన్ చెక్ చేసిన తర్వాత మనకి ఎక్కడ ఏ డాంపనెస్ లేదు, ఏ లీకేజ్ లేదు. సో, సార్ వాళ్ళకి హ్యాండ్‌ఓవర్ చేసి ఇచ్చేసాం. ఈ సార్ వాళ్ళు కూడా మనల్ని నమ్మి మనకి ఇంత పని అప్పచెప్పినందుకు వాళ్ళకి మన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు మనల్ని డిపెండ్ అయ్యి మాత్రమే మనం చేస్తున్న వర్కు ఎక్కడి వరకు వచ్చింది, ఎలా చేశారనేది కూడా వాళ్ళు చెక్ చేయలేదనమాట. అంత బిలీవ్ చేశారు. ఇక్కడ చూడండి మనకి వాటర్ పడగానే ఏ విధంగా కనిపిస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి. ఇది మనకి వాటర్‌ననేది ఆహ్, తీసుకోదనమాట. సో, ఇది యాక్రాలిక్ అండ్ ఎలాస్టోమరిక్ కోటింగ్. వీడియో నచ్చితే లైక్ కన్ఫర్మ్ చేయండి.